రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని ఈ యొక్క జయప్రతిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనందరికీ ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనతో పాటు ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడా, సర్వాధికారి ప్రభా, ఇదిగనైనా ఒకరు సమీపించరాని తేజస్వములో నివాసమైంటున్నా ప్రభా, ఇదిగనైనా మహిమ కలిగిన దేవా, మహిమ కలిగిన రాజా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి దేవా. ఈ సమయంలో పాటలు పాడి నిన్ను స్తుతించి ఆరాధించగా నీకు అభిషేకమును కుమ్మరించండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడి నీ ప్రజల్ని బలపరచుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. Thank you Jesus. Let us all sing this song and worship you Lord. మనందరూ కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అన్ని నామముల కంటే పై నామం యేసు నామం హెచ్చిస్తాం. The name Jesus will magnify, lift his name. Amen. Thank you Lord. Thank Hallelujah. you Jesus. We glorify thy name, holy God. Lift up your holy name Jesus. Thank you Lord. Amen. பாவங்கள் போக்கவே சாபங்கள் நீக்கவே பூலோகம் வந்தாரையா, மனிதனை மீட்கவே பரலோகம் சேர்க்கவே சிலுவையில் சுமந்தாரையா, கண்ணீரை துடைத்தாரையா, சந்தோஷம் தந்தாரையா, கண்ணீரை துடைத்தாரையா, சந்தோஷம் தந்தாரையா. எந்தன் இயேசுவே, 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 எந்தன் இயேசுவே. పరలోకానికి విడిచిపెట్టి భూలోకమునికి దిగి వచ్చిన ముఖ్య కారణం ఏంటిదంటే మనుషులకు పాపమును తీయడానికి, శాపమును తొలగించి వారి కన్నీళ్లను తుడిచి సమాధానమును సంతోషమును అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చున్నాం. Jesus came on this earth to just wipe away all this sin, take away all this sin and give தங்கத்தை கேட்கவில்லை, உயரத்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. ஆஸ்தியை கேட்கவில்லை, அந்தஸ்தை கேட்கவில்லை, உள்ளத்தை கேட்டாரையா. நான் தேடி போகவில்லை, என்னை தேடி வந்தாரையா. நான் தேடி போகவில்லை, என்னை தேடி வந்தாரையா. எந்தன் ఏది జరిగినను ఏది నడిచినను ప్రభు నీకు తోడుగా ఉంది. అందుకే నీకు తోడుగా ఉండడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చున్నావు. నిన్ను నన్ను వెతికి రక్షించడానికి, విడిపించడానికి, విమోచించడానికి యేసు వచ్చున్నావు. నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటను పాడిన నామమును మహిమపరిచున్నాం. ఇప్పుడు మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి మనము ఈ సమయంలో వచ్చున్నాం. ఇక్కడ మనము ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మరి 20వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మరి వాగ్దానాలు ఇవ్వబడి ఉంటుంది. ఈరోజు ప్రభు మనందరికీ ఇచ్చిన ఒక వాగ్దానం, ఈ సంవత్సరపు యొక్క వాగ్దానం ఏంటిదంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము, నీ దుఃఖము సంతోషమగునుగాక అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. God is promising in this year, he is giving a promise, assurance that in gospel according to St. John chapter 16 verse 20 says, your sorrows shall turn into joy
your sorrow will turn into joy. నీ దుఃఖము సంతోషమగునుగాక. Your sorrow will turn into joy. నీ దుఃఖము సంతోషమగునుగాక అని చెప్పి యేసు ప్రభువు వారు తానే మాట్లాడిన వాగ్దాన మాటలు ఇది. ఇదిగో ఇక 16వ వచనములో మనం చూస్తున్నప్పుడు, when we look unto 16th chapter 16th verse, and a little while and you will not see me, and again a little while and you will see me, because I go to the Father. ఇంకా కొద్ది కాలము మీరు నన్ను చూడనేరరు, దాని తర్వాత ఇంకా కొద్ది కాలము తర్వాత నన్ను చూద్దురు అని చెప్పి యేసు ప్రభుల వారు, ఎందుకంటే నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి వస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు తను సిలువకు అప్పగించే ముందు ఆయన చెప్తున్న మాటలు ఏంటిదంటే, మీ దుఃఖము సంతోషమగునుగాక అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన జన్మించిన ఆ జన్మ శుభవార్తయే మరి దూతలందరూ ప్రకటించేటప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలిగించే మహా సంతోషకరమైన శుభవర్తమానమును ప్రకటిస్తున్నానని చెప్పి యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారి యొక్క జన్మమే మరి ఈ లోకానికి మరి సంతోష శుభవార్త ఉన్నది. ఇట్ ఇస్ a good tiding, it is a joyful message that which angels have proclaimed all over the earth. They were proclaiming to the shepherd, and they were telling to the Mary and Joseph that, see, there will be a great joy among the people. మనుషులందరికీ మహా సంతోషము కలిగించే శుభవర్తమానమును ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో చెప్తున్న మాట ఏంటిదంటే, నీ దుఃఖము సంతోషమగునుగాక. your sorrow will turn into joy. నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. నీవు దుఃఖపడుతున్న విషయాలని యేసు ప్రభు ఇదిగో నీ జీవితంలో ఉంటున్న దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే, మనుషులందరి పాపములు ఇదిగో క్షమించబడడానికి, మానవుల పాపం నిమిత్తమైన బలియాగం అవ్వడానికి, శాపమును తొలగించడానికి, శాపమును తొలగించి మనుషులందరికీ విమోచనను కలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి లోకానికి దిగి వచ్చింది ఎందుకో తెలుసా? సమాధానమును అనుగ్రహించడానికి. అందుకే యేసు ప్రభుల వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో, ఒక మనిషి జీవితంలో సంతోషం ఎప్పుడు ఉండదంటే, సమాధానము కోల్పోతున్నప్పుడు హృదయంలో సంతోషము కనబడదండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ హృదయంలో సమాధానం ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. సమాధానమే లేదంటే నువ్వు ఎక్కడ పోయినా సంతోషంగా ఉండలేవు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇలాంటి ఒక పరిస్థితి ఉందా? ఈ యొక్క 2021 సంవత్సరంలో నేను ఎంతగానో నేను బాధించి ఒత్తిడిలోనికి తీసుకెళ్లి నీ యొక్క జీవితంలో ఈ యొక్క 2021 సంవత్సరంలో గడిచిన సంవత్సరం అంతటా ఎంతో దుఃఖపడ్డావేమో, ఎంతో వేదన పడ్డావేమో. కానీ యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో గడిచిన సంవత్సరంలో యేసు ప్రభు ఇదిగో 2021 సంవత్సరంలో నేను దుఃఖించిన కార్యము, నేను వేదన పరిచిన కార్యము, ఇదిగో నిన్ను కన్నీటి రోదనలకు తీసుకెళ్లిన కారణములు అవన్నీ కూడా ఇదిగో నీకు సంతోషముగా మార్చబడుతుంది. See, Jesus Christ is giving a promise unto you that you may be when we will be having the joy, when we have the peace in our heart, if you are having a peaceful mind, peaceful heart, then only you can have joy in your life, or else you cannot enjoy. Yes, my dear brother and sister, if you are not having any peace in your life, if you are complaining that 2021 was worst for me, 2021 I was struggling like anything, it was a year of sorrow, it was a year of sadness, it was a year of struggle, it was a year of tears. My dear beloved brother and sister, see, the word of God says very clearly, but your sorrow will turn into joy. What all the things have brought sorrow unto your life in 2021? In 2021, the things which have brought sorrow unto your life, that God will change into joy. He will change that sorrow into joy. And if you are having sorrow, sadness in your life regarding your health issue, regarding your financial problem, regarding your spiritual life, regarding your family problem, regarding many situations in your life, or else someone who passed away in the 2021, God is telling that I will turn your sorrow into joy. I will turn your sorrow into joy. That means I ask God, Lord, what is this word?
That means 2022 will be the year of joy. He said, no. It is not in that way. I said, I will turn the sorrow into joy. Your sorrows will be turned into joy. Sorrows means which were in the past, in the year 2021, which brought you sorrow in your life. You will turn that sorrow into joy. ప్రభువాన్ని అడిగాను, ప్రభా ఏ 2022 సంవత్సరం దుఃఖం అంటే సంతోషకరమైన సంవత్సరముగా ఉంటుందంటే కాదు అన్నాడు ప్రభువుల వారు. అంటే 2021 సంవత్సరంలో నిన్ను దుఃఖపరిచిన, నిన్ను వేదన పరిచిన ఆ విషయాన్ని నేను సంతోషంగా మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో తన మరణము ద్వారా, ఆ రక్తము ద్వారా నీకు నాకు సమాధానమును సంపాదించి ఇచ్చున్నాడు. He has brought peace through the death of cross. Through the blood of Jesus Christ we have peace. We have peace only through the death and the sacrifice on the cross of Calvary. Through that we have peace in our heart. That is what we have peace. When we have peace, the Bible says very clearly in Philippians chapter 4 verse 6, when we see Philippians chapter 4 verse 6, ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకుందాం. ఆ వాక్య భాగంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు అంటున్నది ఏంటిదంటే 4వ అధ్యాయం 6వ వచనం, 4th chapter verse 6, be anxious for nothing but in everything by prayer supplication with thanksgiving let your request be made unto God, and the peace of God which surpasses all understanding will guard your heart, mind through Jesus Christ. Here we see the Bible clearly, it says the peace of God which surpasses all the understanding will guard your heart and your minds through Christ Jesus. That means if you have lost your peace in your mind, peace of mind, peace in your heart, that means you cannot be happy. Apostle Paul is telling in 4th verse, that means in Philippians chapter 4 verse 4, rejoice in the Lord always. Again I say rejoice. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా అంటున్నాను మీరు ఆనందించుడి. Rejoice in the Lord, and again I say rejoice. Let your gentleness be known to all the men, that the Lord is at hand, everything by the prayer. Amen. Lord is very near. He's very near. But if you need to have peace in your heart, you need to pray, you need to supplication, you need to have thanksgiving in your life, you need to exalt the God's name, then the peace of God will rule your mind, your heart. Then you will have the peace of mind. You will have peace in your heart. When you are peaceful, only you can have happiness in your life, joy in your life. Then only you can rejoice. If you have lost your peace of mind, you cannot be happy, my dear brother and sister. Let not your heart and mind be disturbed by the satanic trap and satanic arrows which has been thrown upon you. Resist it in the name of Jesus, by the blood of Jesus, so that you cannot lose your peace, so that you cannot lose your peace of mind, peace of heart, peace in the heart, so that the peace of God rule, suppress all understanding, my dear brother and sister. Here we see very clearly, the word of God says very clearly, and the peace of God which surpasses all understanding will guard your heart and the minds through Christ Jesus. Beloved brother and sister, when we read the 13th verse, Paul writes his epistle from the jail, and he is writing to the Philippians, and he says, rejoice in the Lord always. Again I say rejoice in the Lord, he says. He's in a very critical condition. He was been changed, and he is writing a letter, and he is telling that rejoice in the Lord, my dear brother. Why he is joyful? How Paul is joyful in all the supplication, all the persecution.
In every persecution, he is able to write the letter to the church, epistle to the church. He's encouraging the people. He's encouraging church. He's encouraging the church. He's encouraging the man of God. He's encouraging the leaders in the church. How could he able to do? That's what he says in chapter 4 verse 13. He says, I can do all things through Christ who strengthens me. In Philippians chapter 4 verse 13, he says that I can do all things through Christ who strengthens me. Yes brother, I'm not able to be in peace. I'm not able to rejoice in my life. I'm not able to have happiness in my life. Yes, my dear brother and sister, God is telling you can do all things through Christ who strengthens you. If you submit your life to Jesus, your life will be changed into, your sorrows will turn into joy. You will rejoice in the Lord always. Again, you will rejoice in the Lord always, my dear brother and sister. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మరి ప్రతి విషయమునందు మీరు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మీ విషయాన్ని తెలియపరచుడి అని చెప్పబడి ఉన్నది. 7వ వచనమును మనం చూస్తున్నప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములను, మీ యొక్క మనసుకు కావలిగా ఉండునుగాక అని చెప్పి రాయబడి ఉంది. మీ హృదయములను, మీ మనస్సుకు సమాధానము, దేవుని సమాధానము కావలి అయి ఉండునుగాక అని చెప్పి రాయబడి ఉంది. ఈ సమాధానం ఎలా సంపాదించబడినదంటే, యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, యేసు రక్తము ద్వారా, యేసు యొక్క ప్రాణ త్యాగము ద్వారా, ఆ శిలువ త్యాగము ద్వారా, యేసు యొక్క మరణము రక్తము ద్వారానే ఆ శ్రమల నుండి మనకు సమాధానం అనుగ్రహించబడినదని దేవునికి వాక్యము రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తాను సమాధానమును నీకు నాకు సమాధానమును అనుగ్రహించడానికి తాను సిలువలో ఆయన శ్రమలు నొంది ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన గాయపరచబడి ఉన్నాడు, రక్తమును కార్చి ఉన్నాడు. ఆ రక్తము వలనే మనకు సమాధానము కలుగుచున్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, నా సమాధానమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, నేను ఇచ్చే సమాధానము నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అందుకే ఈ 6వ 7వ వచనములు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములు మనం చూస్తున్నప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ యొక్క మనసుకు అది కావలి అయి ఉండునుగాక అని చెప్పి రాయబడి ఉన్నది. కావలి ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో నా సమాధానమును నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆ సమాధానము నీవు ఒకవేళ నువ్వు సంతోషముగా నువ్వు అనొచ్చు, బ్రదర్ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, నాకు జీవితంలో ఆనందంగా ఉండలేకపోతున్నాను అంటే, నీ ఆనందం కోల్పోవడానికి, నీ సంతోషం కోల్పోవడానికి కారణం ఏంటిదో తెలుసా? నువ్వు సమాధానం కోల్పోవడమే. నీ మనసులో సమాధానం లేకపోవడమే, నీ హృదయంలో సమాధానం లేకపోవడమే. సమాధానం లేకపోతే, నీ మనసులో సమాధానం లేకపోతే, నీకు హృదయంలో సమాధానం లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. ప్రియమైన దేవుని సహోదర సహోదరి, సాతాను, అపవాది అనే సాతాను నీ సమాధానమును దొంగిలించేస్తాడు. నీ సమాధానమును దొంగిలించేస్తే ఆయన ఏం చేస్తాడంటే, తన అగ్ని బాణములను నీ మీద వీచి నీ సమాధానమును చెడగొట్టాలని అనుకుంటాడు. కానీ నువ్వు ఎల్లప్పుడూ సమాధానంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. నీ సమాధానాన్ని కోల్పోకు. ప్రభు అనుగ్రహించిన సమాధానమును కోల్పోకు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ హృదయమును, నీ యొక్క మనస్సును, మీ హృదయములను, మీ యొక్క మనస్సులను క్రీస్తు యేసునందు కావలి ఉండునుగాక. దేవుని సమాధానము మీ హృదయములకు, మీ మనసులకు అది దేవుని సమాధానం క్రీస్తు యేసు మూలంగా కావలి అయి ఉండునుగాక. యేసు క్రీస్తు ద్వారానే మనకు సమాధానం మన మనసుకు, మన హృదయానికి కావలి అయి ఉంటుంది. అనగా ఈ అగ్ని బాణములను ఎదిరించడానికి విశ్వాసములో, యేసు నామములో, యేసు రక్తములో నీవు ఈ యొక్క సాతాను యొక్క అగ్ని బాణములు, అపవాది యొక్క అగ్ని బాణములు వాడు వీస్తున్న ఆయుధముల మీద జయము పొందడానికి, నీవు వాని మీద నీవు జయం పొందడానికి యేసు నామమును, యేసు రక్తమును ప్రయోగించాలి. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క వాక్యము ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే, తన పత్రికలు ఎక్కువ మాటకు తను చెరసాలల నుండి, శ్రమల నుండి ఆయన రాస్తుండగా మనం చూస్తున్నాము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత నొప్పిలో లేకపోతే అంత వేదనలో ఉంటుండగాను ఆయన పత్రికలు రాసి సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఎంకరేజ్ చేస్తున్నాడు. సంఘములో ఉంటున్న నాయకులను ఎంకరేజ్ చేస్తున్నాడు. సంఘములో ఉంటున్న యవనస్తులను ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఉంటున్న విశ్వాసులను ఎంకరేజ్ చేస్తున్నాడు అండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 4వ వచనంలో మనం ఫిలిప్పీ పత్రిక 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆనందించుడి ప్రభునందు ఎల్లప్పుడు మీరు ఆనందించుడు. మరలా అంటున్నాను, ప్రభునందు మీరు ఆనందించుడు. ఈ మాట ఎలా అంటున్నాడు? ఎప్పుడు అంటున్నాడు తెలుసు? చెరసాల నుండి శ్రమ పడుతున్నప్పటి నుంచి, ఆయన వేదనతో ఉంటున్నప్పుడుగా ఆయన శరీరంలో వేదన పడుతున్నాడే గాని ఆత్మలో సంతోషపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఉండలేకపోతున్నాను, బ్రదర్ నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అంటున్నావా? ప్రియమైన దేవుని కుమార్తె, దేవుని వాక్యం అంటున్నది. మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మరి 4వ అధ్యాయం 3వ వచనంలో 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నన్ను తెలుగు బైబిల్లో నన్ను బలపరచు వాడిని ఎందు సమస్తము నేను చేయగలుగుతానని చెప్పబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలుగుతాను అంటున్నాడు. నిన్ను బలపరచు వాణ్ణి ఎందో అని చెప్పకంటే, నన్ను బలపరిచే ఆ క్రీస్తునందు నేను సమస్తము చేయగలుగుతాను, సమాధానంగా ఉండగలుగుతాను, సంతోషంగా ఉండగలుగుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సమాధానంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఈ భూమి మీద మాత్రం, ఈ పరలోకం మాత్రం కాక సంతోషం, సమాధానం, భూమి మీద కూడా నీకు సమాధానం కలగడానికి, భూమి మీద సమాధానం కలగడానికి యేసు ప్రభుల వారు మరి ఆయన పరమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చున్నారండి. నీకు నాకు సమాధాన, దైవిక సమాధానమును అనుగ్రహించడానికి యేసు ప్రభుల వారి లోకానికి దిగి వచ్చున్నారు. అందుకే ఈ యేసు ప్రభు యొక్క జన్మమే మరి ఈ లోకములో దిగి వచ్చి, యేసు ప్రభు జన్మం వచ్చే ముందే మరి దూతలు ప్రకటించే మాటలు ఏంటిదంటే, దిగో మీకు మహా సంతోషము కలిగించే శుభవర్తమానమును ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సమాధానముతో ఉండడానికే ప్రభుల వారు కోరుకుంటున్నారు. నీకు నాకు ప్రభు ఆ సమాధానమును అనుగ్రహించడానికి శిలువ శ్రమలు అనుభవించున్నాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు గనుకయే నీతో మాట్లాడుతున్నాను. ఇంకా నేను భరించలేనయ్యా, ఇంకా నేను ఉండలేనయ్యా అని చెప్పంటున్నావా? ప్రభు అంటున్నాడు, నీ దుఃఖం సంతోషముగా మారుతుంది. దేన్ని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు దాన్ని నేను సంతోషంగా మారుస్తాను అంటే దాంట్లో సమాధానం కలుగజేస్తాడు, సంతోషపరుస్తాడు. నేను ఏ విషయం నేను దుఃఖిస్తున్నదో ఆ విషయం నీకు సంతోషంగా మారుతుంది. నేను ప్రభు అలా ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటిది? ప్రభు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని చెప్పాడు. కానీ నిన్నును బట్టి ప్రభు ఎంత దుఃఖించాడో ఒకసారి ఆలోచించు. 2021 సంవత్సరంలో నువ్వు ఎంత మారు దేవుని దుఃఖించున్నావు. ఈ 2021 సంవత్సరంలో ఎన్ని విషయాలను బట్టి దేవుని దుఃఖించున్నావు, దుఃఖపరిచున్నావు ఒకసారి ఆలోచించు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్నాడు. నువ్వు దేవుని దుఃఖాన్ని సంతోషంగా మార్చలేవా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, 2021 సంవత్సరం వరకు ప్రభువా నేను ఎంతగానో నేను దుఃఖపరిచాను, ఎంతగానో నేను వేదన పరిచి ఉన్నాను. నా జీవితాన్ని బట్టి, నా మాటలను బట్టి, నా నడకను బట్టి ఈ 2021 సంవత్సరంలో నేను నిన్ను సంతోషపరచువానిగా, నేను నీ యొక్క హృదయమునకు వేదన తీసుకురాక సమాధానం, సంతోషంను తీసుకొచ్చేవారుగా నన్ను బట్టి నీవు సంతోషించాలయ్యా, నన్ను బట్టి నువ్వు ఆనందించాలయ్యా. అలాంటి ఒక జీవితాన్ని నేను జీవిస్తాను అని చెప్పి నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. God has promised you that I will turn your sorrows into joy. Yes, He has promised you that He will change your sorrow into joy. Yes. How many times you have brought sorrow to Jesus, sorrow to the heart of God? How many times you have brought pain in the heart of Jesus?
In this 2021, take it. In 2021, how many times you have hurted Jesus? Come on, take a decision this in 2022, and take a decision that I will not hurt you, Jesus. I will not bring sorrow unto you. I will not bring disglory to your name. I will glorify your name. Through my life, your name should be glorified. Through me, you should be happy. You should be rejoicing through me, oh God. Through my life, I will not hurt you. I will not bring sorrow unto you. I will not make sad you, Jesus. I'm taking a decision. Come on, take a decision. Your sorrows will turn into joy. If you take a decision that I will not hurt Jesus, I will not bring sorrow to Jesus. How many times he was sorrow unto you, he was sad unto you. Come on, take a decision, my dear brother and sister. Your sorrows will turn into joy. నీ దుఃఖము సంతోషముగా మారుతుంది. నువ్వు తీర్మానం తీసుకో. నేడే ఒక తీర్మానం తీసుకో. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఇక నేను వేదన పరచనయ్యా, దుఃఖపరచను. ఎన్ని మార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఉన్నావు. How many times you have hurted Holy Spirit? Holy Spirit was sad within you. How many times? Take a decision, my dear brother. Jesus is coming soon. Jesus is coming soon. Yesu Prabhu త్వరగా రానయ్యున్నాడు. See, your joy should turn into your sorrow should turn into eternal joy. Means eternal joy I'm speaking, not the joy. Eternal joy means you will enjoy that eternal joy in the eternity with Jesus. He's coming soon, and he will take you with him in the eternity. Then there he will give you the eternal joy, eternal peace. If you want to enjoy that eternal peace, submit yourself to the Lord Jesus. Surrender your life to Jesus. Prepare your life, prepare yourself, and prepare others to meet Lord Jesus. He's going to come very soon. Very soon. Very soon. నీ దుఃఖము సంతోషమాహాలంటే, నీ దుఃఖము నిత్య సంతోషముగా మారాలంటే, అంటే నిత్య సంతోషం అంటే పరలోకములో మరి నిత్యత్వములో ఉంటున్న నిత్య సంతోషముని కలగాలంటే, నీవు దుఃఖపరిచిన కార్యములు ఇకయు నేను దుఃఖపరచనయ్యా అని చెప్పి తీర్మానం తీసుకో. నీ దుఃఖం సంతోషంగా మారుస్తుంది. యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. వచ్చేటప్పుడు ఆయనతో పాటు కొనిపోబడాలంటే, నిత్య సంతోషములను ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. నువ్వు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరుస్తుండాలి. సమర్పించుకుందాం. Let us all surrender our life. Loving graciously Heavenly Father, we come under the throne of grace in the name of Jesus, by the blood of Jesus, Father. Lord, we give you honor and praise, O God. Thank you, Jesus. తండ్రి, నీ ఘనతను మహిమను చెల్లిస్తున్నాను. నీ వాగ్దానము చేసినట్లు నీ దుఃఖము సంతోషమగునుగాక అని చెప్పినవే. ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖము సంతోషమగునుగాక. వారి జీవితంలో దేవుని సమాధానము వ్యాపించునుగాక. Let the peace of God suppress all the understanding of God. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వీరి మనస్సును హృదయమును ఇదిగోనైనా కావలయుందునుగాక. 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 Let the peace of God will suppress all the understanding of Lord, will guard your children's heart and mind through Jesus Christ right now in the name of Jesus. I plead the blood of Jesus upon your children, O God. Let the peace come through the blood of Jesus in the name of Jesus, O God. I thank you, I glorify. Holy God, what all the things have hurted them, brought them sorrow, sadness in their life in 2021, Lord, you change it. You're going to change it into joy. ప్రభువా, ఈ 2021 సంవత్సరం వరకు ప్రభువా వాళ్ళని వేదపరిచిన దుఃఖపరిచిన కార్యములన్నీ ఈ 2022 సంవత్సరంలో వారి దుఃఖము సంతోషముగా మార్చుతున్నందుకై స్తోత్రం. We thank you for this promise. We glorify your name, Holy God. We lift up your holy name, oh Jesus. We thank you. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొనున్నాము తండ్రి.
ఆమె ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తును వారి యొక్క కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనతో సకల పరిశులతోను ప్రభువైన యేసు క్రీస్తు అక్కడే పరిణముండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యు. లెట్ యువర్ సారోస్ shall turn into joy. మీ దుఃఖము సంతోషమగును గాక. ఆమేన్.